స్థానిక పోరుకు ఫైనల్ టచ్. నేడు 3 కీలక భేటీలు. పంచాయతీరాజ్ శాఖలో అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం. హాజరు కానున్న మంత్రులు, అధికారులు. రిజర్వేషన్లు ఏర్పాట్లపై తుది నిర్ణయం. మరోవైపు ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. ఇంకోవైపు ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల మీటింగ్. ఎన్నికల రిజర్వేషన్లపై శిక్షణ, అవగాహన అంటూ వార్తను చూస్తూ ఉన్నాం. ఇది రేపు 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 అని రోజు చూస్తూనే ఉన్నాం. మరి చివరికి ఏ రోజు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందో ఎదురు చూడాల్సినటువంటి సందర్భం వచ్చేటట్టున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. దీనికి మంత్రులు, కీలక అధికారులు హాజరు కానున్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం సైతం పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల్లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఈ 3 సమావేశాలు ఒకే రోజున ఒకే అంశం పై జరగనుండడంతో ఖచ్చితంగా మరి రేపో మాపో అనేటువంటి అంశం అయితే కనబడతా ఉంది. ముందుగా ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు సైతం హాజరు కానున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేయాల్సిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఇతర అంశాలతో పాటు ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు అందించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనున్నట్టుగా సమాచారం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీకి అన్ని విధాలుగా సహకరించేలా సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు కొలువు తీరగానే కేంద్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ భేటీగా ఉన్నారట. మొత్తానికి ఒక కొలిక్కి రావడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. ఇదే సందర్భంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిపితే బాగుంటుందని ఆలోచన పడతా ఉన్నారు. ఎందుకంటే పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి అంశం కూడా కనబడుతుంది. ఇదే సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఈ నెల చివరి వారంలో జరగనున్నటువంటి సందర్భం. 3 ఎమ్మెల్సీలు ప్రధానంగా జరగనున్నాయి. అవి వరంగల్ ఏదైతే ఇటువైపు సంబంధించినటువంటి ఉపాధ్యాయ, వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒకవైపు, మరొక వైపు కరీంనగర్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు ఉపాధ్యాయ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ 2 కూడా ఖాళీ ఉండడంతో మొత్తానికి 3 ఎమ్మెల్సీలు. ఆ తర్వాత వెంటనే రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్. మొత్తానికి ఎలక్షన్ వాతావరణాన్ని అయితే మనం చూడబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక వాతావరణాన్ని అయితే మనం చూడబోతా ఉన్నాం.